హాయ్ ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకి స్వాగతం. మరి ఈ రోజు రుచికరమైన వంటల్ని పరిచయం చేయడానికి మా బామ్మ జానకి గారు వచ్చేస్తున్నారు. బామ్మ ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఏంటి అసలు ఈ మధ్య రావట్లేదు, చాలా బిజీ అయిపోయావు కదా? అవును, చాలా బిజీగా ఉన్నానమ్మా. ఎంత బిజీగా ఉన్నా నిన్ను మాత్రం మర్చిపోతానని చెప్పు. అందుకే వచ్చా. నిజంగా నన్ను గుర్తుపెట్టుకుంటావు నువ్వు? అదేలాగా? అది ఎలాగంటే నా వయసు వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ బామ్మలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి మధ్యన ఉన్న అనుబంధం ఏమిటనేది అప్పుడు తెలుస్తుంది మీకు. అచ్చచ్చా, నేను అప్పుడు తెలుసుకుంటాను కానీ నువ్వు నాకు వంటలు చేసి పెట్టి చాలా రోజులు అయిపోయింది. అవును, అందుకే కదా వచ్చాను. మరి ఇప్పుడు చేసుకుందాం అయితే. కొత్త రకం వంటలు, 2 వంటలు. పద కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ ఒక కొత్త వంట చెప్పబోతున్నాను నీకు. ఏమంట? మైసూర్ బజ్జీ. మైసూర్ బజ్జీయా? బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా జాగ్రత్తగా చూడండి మా బామ్మ మైసూర్ బజ్జీ ఎలా చేస్తుందో. మరి దీనికి ఏం కావాలి? కావలసిన పదార్థాలు ఏమిటంటే నూనె, అల్లం ముక్కలు, మైదా పిండి, కొత్తిమీర, వంట సోడా, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పెరుగు, ఉప్పు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గిన్నె తీసుకొని ఓకే, ఒక బౌల్ తీసుకున్నాం. ఇవన్నీ మనం కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏం వేయాలి? ఇదిగో మైదా పిండి వేసాం. మైదా వేసామా? ఇప్పుడు ఇదిగో అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు, ఇదేమో వంట సోడా కొంచెం అంత వేస్తే చాలా ఎక్కువ వేయద్దు. ఓకే ఓకే. ఇది కొత్తిమీర. ఓకే ఓకేనా? ఉప్పు మనకి ఎంత కావాలో మనం అంతా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది ఏదో పచ్చిమిరపకాయలు కొంచెం, కరివేపాకు కొంచెం. ఇప్పుడు ఈ పెరుగు వేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి. ఇందులో పుల్లెట్ పెరుగు వేసుకోవాలా లేకపోతే మామూలు పెరుగు వేసుకోవాలా? అంటే ఎలాగా మనం 2 గంటలు దీన్ని నానబెట్టాలి మనం. ఓకే ఓకే. కొంచెం నీళ్ళు ఎందుకమ్మా, ఇది వేసి కలుపుకొని 2 గంటలు నానబెట్టేటప్పటికి ఆటోమేటిక్గా ఇది పులుపుగా వచ్చేస్తుంది. కొంచెం ఉబ్బుతుంది అన్నమాట బాగా. కొంచెం నీళ్ళు పోయి చాలు. ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకో, ఇంకొంచెం నీళ్ళు పోయిరా. కలిపి 2 అవర్స్ మనం అలా పెట్టేసుకోవాలన్నమాట. 2 గంటలు నానబెట్టాలి. అంటే మనం మైసూర్ బజ్జీలు చేసుకోవాలంటే 2 గంటల ముందు దీన్ని కలుపుకొని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇవి 2 అవర్స్ అలా పక్కన పెట్టుకుంటే బాగా కొంచెం పులుపు ఎక్కుతుంది. వంట సోడా కూడా వేసాం కాబట్టి బాగా పొంగుతాయి. అవును, ఇలా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట 2 గంటలు. ఓకే. అందులో ఆయిల్ వేట్ చేయాలి నేను? వేయమ్మా. స్టవ్ వెలిగించు. నూనె ఇందులో చాలమ్మా. ఇప్పుడు నేను ముందే 2 గంటలు నానబెట్టి పెట్టాలని చెప్పాను కదా. అవును. అలా 2 గంటల ముందు కలిపి ఆ పిండి అక్కడ పెట్టాను. అది ఇలాగ అమ్మయ్యా, అదే అనుకున్నా నేను 2 అవర్స్ వెయిట్ చేయాలా అని. అవసరం లేదమ్మా, ఇద్దో పిండి. మనకి టైం ముఖ్యం కదా. అవును, తొందరగా చేసేయాలి, తొందరగా తినేయాలి. అవును, అది ఇంపార్టెంట్. తినడం. అవును. కొంచెం నీళ్ళు పోయి ఇందులో. ఓకే. ఎందుకంటే చేయి ముంచుకొని అది వేయడం కోసం ఈ నీళ్ళు. వాళ్ళందరూ వేసేస్తాను అనుకోకుండా. సరే. ఓకే. ఆయిల్ ఈ లోపల మనకు ఆయిల్ వేడెక్కిపోయినట్టుంది. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. సరే, దీంట్లోనే ఆయిల్. నెక్స్ట్ కథ చెప్తుందే నాకు. సరే, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని మనం ఇలాగా చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఈ నీళ్ళలో ముంచకపోతే ఏమవుతుందంటే మనకి చేయికి అంటుకుపోతుంది. ఊరికి ఇలాగా చిన్న ఉండలు వేసుకుంటే ఓకే, మైసూర్ బజ్జీలు రెడీ అయిపోతాయి కాసేపట్లో. ఉంటాయి. అవును, మళ్ళీ నువ్వు తినాలి, నేను తినాలి, అందరూ తినాలి, చూసేవాళ్ళు తినాలి. నేర్చుకొని వెంటనే చెయ్యాలి. నేనైతే వెంటనే చేసేస్తానమ్మా. అప్పటివరకు నేను ఏం చేస్తాను? ప్లేట్లు, పేపర్, టిష్యూ పేపర్
అలా వేగుతూ ఉండాలి. అస్తమానం తిప్పేసినా కూడా ఏమవుతాయంటే పగిలిపోతాయి. పర్వాలేదే, కొంచెం నాతో ఉండి ఉండి నీకు కూడా మంచి జ్ఞానం వచ్చేసింది, వంటల్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది నీకు. చూసా, చేస్తే పగిలిపోతాయనే పదం మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి మరి, అందుకే కదా నేర్పించేది. మనవరాళ్ళు మళ్ళీ ఎలాగా సంసారాలు పెట్టుకుంటే చేయలేరు. మామలందరూ మనవరాళ్ళందరూ మంచివాళ్ళనే అనుకుంటారు. అసలు విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత కదా తెలుస్తుంది మరి. అమ్మో, అసలు నువ్వు నన్ను అసలు నమ్మట్లేదే. ఎలా నమ్మమంటావు, చూస్తున్నాను కదా ప్రపంచం మరి. అందుకని ఎప్పుడూ కూడా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు అత్తల్ని, ఆడపడుచుల్ని అందరినీ మంచి చేసుకొని వాళ్ళతో పాటు మనం కలిసిపోయామనుకో మన జీవితం ఆనందంగా గడిచిపోతుంది. తప్పకుండా ఉమ్మడి కుటుంబాలు ఎప్పటికీ మంచివి. ఓకే, ఏంటి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేమ్మా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? వేడి వేడి మైసూర్ బజ్జీలు రెడీ అయిపోయాయి కదా. కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మైసూర్ బజ్జీ కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు, మిరియాలు, పెరుగు, మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు, వంట సోడా, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి 2 hours నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. వేడి అయిన తరువాత మైదా పిండి ముద్దలో నుండి కొంచెం ముద్దను తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని నూనెలో వేసి వేగించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మైసూర్ బజ్జీ రెడీ.